విద్యుత్ డిమాండ్ పెరిగినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మోయినాబాద్లోని ముర్దుజుగూడ, నాగిరెడ్డిగూడ గ్రామాలతో పాటు వికారాబాద్లోని నవాబ్పేట్లతో విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు బట్టి. అవసరాలకి అనుగుణంగా కొత్త సబ్స్టేషన్లు మంజూరుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మెగావాట్లు పైబడి డిమాండ్ పెరిగినప్పుడు కూడా ఎక్కడా చిన్న కట్టు లేకుండా రాష్ట్రంలో విద్యుత్ సరఫరా చేయగలుగుతున్నాం. ఇది చేసిన క్రమంలో ప్రణాళికాబద్ధంగా లైన్ మెన్ దగ్గర నుంచి సీఎండీ వరకు, అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ వరకు 24 గంటలు పబ్లిక్ అవసరాల కోసం పనిచేస్తున్న సిబ్బందిని ఈ సభ నుంచి పూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అట్లాగే ఈ శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కార్మికుల జీవితాలు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాం. ప్రతి ఉద్యోగికి కనీసం ₹1,00,00,000 తగ్గకుండా ఇన్సూరెన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడతా ఉన్నాము. రాష్ట్ర ప్రభుత్వం పైన భారం లేకుండానే, రూపాయి భారం లేకుండానే కార్మికుల శ్రేయస్సు కోసం ఈ ఇన్సూరెన్స్ ఇప్పటికే సింగరేణి కాలనీస్ లో పనిచేస్తున్న కార్మికులందరికీ ₹1,00,00,000 ఇన్సూరెన్స్ చేశాం. అదేవిధంగా విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా ఈ కార్యక్రమం చేపట్టబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ, మనందరికీ తెలిసిందే, బహుశా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున రేషన్ కార్డుల ద్వారా ప్రజలందరికీ, అంటే కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక కేజీ 50 నుంచి 55 రూపాయలకి మార్కెట్ లో ఇవాళ సన్న బియ్యం అమ్ముతా ఉంటే, ఆ సన్న బియ్యాన్ని రూపాయి కూడా ఖర్చు లేకుండా మనిషికి ఒక్కరికి లెక్క కట్టి 6 కేజీలు లెక్క, ప్రతి ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఈ 6 కేజీల లెక్క కట్టి సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 95 లక్షల కుటుంబాలకి ఈరోజు రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పైన దాదాపు 13,500 కోట్ల రూపాయలు భారం పడుతున్నప్పటికీ కూడా ఇది రాష్ట్ర ప్రజల సంక్షేమం, వారి అవసరాలు తీర్చడం మన ప్రధాన కర్తవ్యంగా భావించి ఈరోజు రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 95 లక్షల కుటుంబాలకి సన్న బియ్యం పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఇది హర్షించదగినటువంటి విషయం. పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలు కొన్ని తరతరాలుగా సన్న బియ్యం తినకుండానే వారి జీవితాలు అయిపోయినటువంటి కుటుంబాలని కూడా మనం చూసాం. ఈరోజు ఈ సన్న బియ్యం పంపిణీ పెద్ద ఎత్తున ఒక ఉత్సవం లాగా. సినీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. సినీ కార్మికుల బంద్ పై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయి. తెలంగాణ నుంచి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, కొందరు నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు విడుదల వారీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. ఇక ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ను కలిశారు కొందరు నిర్మాతలు. సినీ కార్మికుల సమ్మె రోజుకో మలుపు తిరుగుతూ వారం రోజులు దాటింది. వేతనాల పెంపు చేయడానికి నిర్మాతలు దిగివచ్చినా ఫలితం లేకపోయింది. వేతనాలు పెంచితే అందరికీ పెంచాలని, 3 యూనియన్లను పక్కన పెట్టడం కరెక్ట్ కాదని ఫిలిం ఫెడరేషన్ అంగీకరించలేదు. అంతేకాక వేతనాలు పెంచిన ప్రొడక్షన్ కంపెనీల సినిమాలకు కూడా పని చేయమని ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పడంతో నేటి నుంచి సినిమాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ కార్మికుల బంద్ సమస్యను తేల్చడానికి సిద్ధపడ్డాయి. తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విడతల వారీగా అటు నిర్మాతలు, ఇటు ఫెడరేషన్ సభ్యులతో భేటీ అయ్యారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు, హోం సెక్రటరీ రవిగుప్తా, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, సుప్రియ, ప్రసన్న కుమార్, పలువురు ప్రొడ్యూసర్స్ భేటీలో పాల్గొన్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు టాలీవుడ్ నిర్మాతలు. సినీ కార్మికుల సమస్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వివరించామన్నారు ఫిలిం ఫెడరేషన్ చైర్మన్ అనిల్. తాము ఏ పర్సెంటేజ్ కోరుకుంటున్నామో మంత్రికి వివరించామన్నారు.
అన్ని యూనియన్లకు ఒకే తరహాలో జీతాలు పెంచాలని కోరామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా స్పందించారని, వీలైనంత త్వరగా సమ్మె విరమించాలని మంత్రి సూచించారని అన్నారు అనిల్. నిర్మాతలు మీకు ఛాంబర్ పెద్దదిగ్గా ఉంది కాబట్టి ఛాంబర్ సమక్షంలో మాట్లాడుకొని రేపు పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు ఈ పర్సంటేజ్ విధానం ఏదైతే పెంచుతామని చెప్పారో మేము దానికి అలా కాదు, మా పర్సంటేజ్ విధానం కూడా చెప్పాము. మేము ఒకటే చెప్పాము వారికి, కొన్ని యూనియన్లకి విడగొట్టి కాకుండా అన్ని యూనియన్లకి మేము పెంచాలని చెప్పాము. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఆ నిర్మాతలు కూడా వెంటనే మా ముందే చెప్పడం జరిగింది. వారు వెంటనే రేపు ఛాంబర్లో కూర్చొని ఫైనల్ చేస్తామని చెప్పారు. షూటింగ్స్ బంద్ చేయడంతో కార్మికులు, నిర్మాతలకు ఇబ్బంది అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దిల్ రాజు ఆధ్వర్యంలో సమస్యను పరిష్కరించాలని సూచించారు. షూటింగ్ బంద్ చేయకుండా వెంటనే పనిలోకి వెళ్లాలని, వర్క్ చేస్తూ కొట్లాడాలని ఫిలిం ఫెడరేషన్ కు చెప్పారు మంత్రి. అలాగే ఒకేసారి వేతనాల పెంపు జరగాలంటే కష్టం కాబట్టి సంవత్సరాల వారీగా పెంచాలని నిర్మాతలకు సూచించారు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా టాలీవుడ్ కార్మికుల విషయంలో జోక్యం చేసుకుంది. ఏపీ నుంచి సినీ ఇండస్ట్రీకి ఆదాయం వస్తున్నప్పుడు తమ దృష్టికి సమస్యను ఎందుకు తీసుకురాలేదని ఓ మినిస్టర్ కాల్ చేయడంతో హుటాహుటిన నిర్మాతలు ఏపీకి వెళ్లారు. అక్కడ ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ తో భేటీ అయ్యారు ప్రొడ్యూసర్స్. సినీ కార్మికులు, నిర్మాతల సమస్యలను ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఏపీలో స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అండగా ఉండి ప్రోత్సహిస్తుందని అన్నారు మంత్రి కందుల దుర్గేష్. త్వరలో ఏపీ ప్రభుత్వాన్ని కూడా కలుస్తామని మంత్రి కందుల దుర్గేష్ కు ఫిలిం ఫెడరేషన్ నాయకులు లెటర్ రాశారు. తమ సమస్యలు వివరించడానికి అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కల్పించాలని లేఖలో విన్నవించింది ఫిలిం ఫెడరేషన్. సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరడం జరిగింది. దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని, షూటింగ్ల విషయం కానివ్వండి, అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి, వీటి మీద కూడా చర్చించారు. వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి. వచ్చినప్పుడు సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల జోక్యంతో ఇరు వర్గాలు కాస్త పట్టువిడుపులకు వచ్చే అవకాశం ఉంది. రేపు నిర్మాతలు, కార్మికులతో ఫిలిం ఛాంబర్ మరోసారి భేటీ కానుంది. పాత బస్తీలో ఓల్డ్ బిల్డింగ్ కూలింది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాత ఇల్లు కూలిపోయింది. అయితే సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో వందల పురాతన ఇండ్లు ఉన్నాయని అధికారులు లెక్కలు చెప్తున్నాయి. అయితే జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ జనాలు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ వర్షాలకు పురాతన ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది. 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గోడలు పూర్తిగా నానాయి. దీంతో హుసేనీ ఆలం దగ్గర ఉన్న 114 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు స్థానికులు. నిజాంల కాలంలో నిర్మించిన మరిన్ని ఇండ్లు ఓల్డ్ సిటీలో ఉన్నాయంటున్నారు స్థానికులు. పాత బస్తీలో 200కు పైగా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 400కు పైగా పురాతన భవనాలు ఉన్నాయని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు వాటిని గుర్తించి చర్యలు తీసుకోవటంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోకుండా వదిలేశారన్నారు. గ్రేటర్ సిటీలోని సికింద్రాబాద్ జోన్, ఓల్డ్ సిటీ, గోషామహల్లో అధికంగా పురాతన బిల్డింగ్స్ ఉన్నాయంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. బల్దియా అధికారులు ఓల్డ్ బిల్డింగ్స్ ఓనర్స్ కు కూల్చేయాలని నోటీసులు ఇచ్చారు. అయితే వాటిని డిమాలిష్ చేయడానికి ఇంటి యజమానులకు కొంత సమయం ఇచ్చారు. అయితే ఓనర్స్ వాటిని కూల్చకపోగా రెంట్కు ఇచ్చారు. ఆ బిల్డింగ్స్లలో చాలా వరకు షాప్స్ నిర్వహిస్తున్నారు. వరుసగా వర్షాలు పడటంతో గోడలు నానిపోయి ఎప్పుడు కూలిపోతాయో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అంటున్నారు స్థానికులు. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో భారీ వర్షాలకు 100 ఏళ్ల నాటి పాత ఇల్లు కూలిపోయింది. హుసేని ఆలం దగ్గర 114 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు కూలిపోయింది. ప్రమాదం సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఏరియాలో 100 ఏళ్ల నాటి పురాతన ఇండ్లు మరిన్ని ఉన్నట్లు తెలిసిందే. ఓల్డ్ సిటీలో 200కు పైగా, జీహెచ్ఎంసీలో 400 వరకు పురాతన భవనాలు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు వాటిని గుర్తించి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు స్థానికులు. దీనిపై మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సిటీలో కంటిన్యూస్గా కురుస్తున్న వర్షాలకు పాత బిల్డింగ్స్ నాని కింద పడిపోతున్నాయి. సో దీనిలో భాగంగానే ఓల్డ్ సిటీ హుసేని ఆలంలో ఈరోజు మార్నింగ్ ఇక్కడ బిల్డింగ్ కుప్పకూలిపోయింది. మనం చూస్తున్నాం కదా, ఇది 114 ఇయర్స్ సంబంధించిన బిల్డింగు, అప్పట్లో కట్టిన ఈ బిల్డింగ్ అని ఇక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. సో ఆ కాలంలో కట్టిన ఈ బిల్డింగ్స్ ఇట్లాంటి ఓల్డ్ సిటీలో చాలా వరకు ఉన్నాయి. ఇవి ఎప్పుడు ఎక్కడ పడిపోతుందో కూడా తెలియదని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. సో మనం చూస్తున్నాం కదా, ఈరోజు మార్నింగ్ 10 o'clockకి వర్షానికి నాని ఒకేసారి ఈ బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయింది. సో ఆ టైంలో, అంటే ఇది బిల్డింగ్ పడిపోయిన టైంలో ఎవరు ఇక్కడ లేకపోవడంతో ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. సో ఈ బిల్డింగ్ చూస్తే దీంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న వరుసగా ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి శిథిలావస్థకే చేరుకున్నాయి. సో ఇట్లాంటి బిల్డింగ్స్ వర్షాకాలం కంటే ముందే తొలగించాల్సి ఉంటుంది. జిహెచ్ఎంసీ అధికారులు సిటీలో మొత్తం 500కు పైగా ఇట్లాంటి బిల్డింగ్స్ ఉన్నాయని గుర్తించారు. వాటి కొన్నింటికి నోటీసులు ఇచ్చారు, కానీ ఎట్లాంటి యాక్షన్ తీసుకోకపోవడంతో అట్లాగే ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని అధికారులు పూర్తిగా తొలగించాలంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. ఎస్పెషల్లీ సిటీలో, ఓల్డ్ సిటీలో ఇట్లాంటివి ఎక్కువగా ఉండగా గోషామహల్ కానీ, హుసేని ఆలం కానీ, లేకపోతే అటు మోండా మార్కెట్, సికింద్రాబాద్ జోన్లో మోండా మార్కెట్, అట్లాంటి ప్లేసెస్లో ఈ బిల్డింగ్స్ కూడా చాలా వరకు కనిపిస్తుంటాయి. సో వీటికి ముఖ్యంగా సమ్మర్లోనే ఇట్లాంటి బిల్డింగ్స్ను ఎన్ని ఉన్నాయో గుర్తించి వాటికి నోటీసులు ఇస్తూ ఉంటారు. కానీ అధికారులు గుర్తించినంత మాత్రాన అలాగే వదిలేయడంతో ఇట్లా వర్షానికి నాని కింద పడిపోతున్నాయి. సో వీటిని ముందుగా వీటికి నోటీసులు ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి, బిల్డింగ్ ఓనర్స్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి కూల్చాల్సి ఉంటుంది. కానీ ఇట్లాంటి వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, ఎస్పెషల్లీ ఈ సీజన్లో ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్న బిల్డింగ్ ఈరోజు మార్నింగ్ 10 o'clockకి పడిపోయింది. ఇది పడిపోయినప్పుడు సీసీ కెమెరాలో కూడా చూసాం విజువల్స్. అక్కడే కొంతమంది పైన ఉన్నారు, పక్కపంటున్నారు. సో ఈ ఘటన జరిగిన టైంలో ఎవరు కూడా లోపల లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఇది చాలా పురాతన కాలానికి సంబంధించింది. సో ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇట్లాంటివి సిటీలో ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటివన్నీ కూడా గుర్తించి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం మనం చూస్తున్నాం, కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయి. అవి కూడా భారీ సంఖ్యలో, అంటే భారీ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి బిల్డింగ్స్, ఈ ఓల్డ్ బిల్డింగ్స్, ఎస్పెషల్లీ ఈ పురాతన బిల్డింగ్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పటికైనా ఇట్లాంటి బిల్డింగ్స్ని ముందుగా అందులో ఉన్న వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడం ఒకటి. రెండోది, మరీ పూర్తిగా వాటి స్టెబిలిటీ టెస్ట్ చేసిన తర్వాత వాటిని అందులో ఉండడానికి వీలు లేదని రిపోర్ట్ వస్తే అందులో నుంచి వాళ్ళని ఖాళీ చేయించి ఆ బిల్డింగ్స్ని ముందస్తుగానే కూల్చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందంటూ స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్, ఓవర్ టు స్టూడియో. సిటీలో వర్షాలు, కాలనీల్లో వరద నీటి సమస్యలపైన అన్ని శాఖల అధికారులు అలర్ట్గా ఉండాలని అన్నారు జీహెచ్ఎంసీ. ఇక బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి ఎల్బీ నగర్ సెగ్మెంట్ పరిధిలోని మన్సూరాబాద్, హయత్ నగర్ డివిజన్లో పర్యటించిన ఆయన వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. వీరభద్రనగర్ కాలనీలో భారీ వర్షంతో కాలనీలోని రోడ్లు జలమయమయ్యాయని చెప్పారు. ట్రంక్ లైన్ కుంగిపోవడంతో డ్రైనేజీ నీరు కాలనీ రోడ్లపైన ప్రవహిస్తోందని వివరించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్ అధికారులు సిబ్బందితో సమన్వయం చేసి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు కొప్పుల. ఐతనార్ డీజిల్ సంబంధించిన డ్రైనేజీలు అన్నీ కూడా దీనికి లో లెవెల్లో ఉందని చెప్పేసి దీన్ని కలపడం జరిగింది. ఒక్కోసారి ఓవర్లోడ్ ఎదురైపోయినప్పుడు ఇబ్బంది అవుతా ఉంది ఇదంతా కూడా. ఇది అక్కడ పైన ఉన్నటువంటి ఆర్టీసీ డిపో, ఐతనార్ డిపో, ఇంకా అవతలు చాలా ఉంటాయి. అవన్నీ కూడా వచ్చి దీని మీద పట్టడంతో హెవీగా పోతుంది. ఇది 2 రోజుల నుంచి ఇదే పోతుంది. ఆర్ఎండ్బీ వాళ్ళకు దీనికి కోఆర్డినేషన్ లేదు. మన జిహెచ్ఎంసీలో ఎస్ఎన్డబ్ల్యూఎస్ వాళ్ళకేమో కరెక్ట్ సామాన్లు మిషనరీ వర్క్ లేక ఇంకా లేట్ అవుతున్నది. ఈ
మన జిహెచ్ఎంసీ రోడ్ వేసినప్పుడు మాన్యువల్స్ అన్ని క్లోజ్ చేశారు, అదొకటి అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లపైన దాడులను ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శంషాబాద్లో నిరసన ర్యాలీ నిర్వహించారు. మదనపల్లి తండాకి చెందిన ఒక మహిళ కిడ్నీ సమస్యతో ఇతర హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంది. పేషెంట్ కండిషన్ క్రిటికల్గా ఉన్నప్పుడు లిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అయితే ఆమె కుటుంబ సభ్యుల అనుమతితో ఆపరేషన్ చేశారు డాక్టర్లు. ఇక తర్వాత పేషెంట్ పరిస్థితి విషమించి మృతి చెందిన సమయంలో ఆమె బంధువులు, డాక్టర్లు సిబ్బందిపై దాడి చేసి హాస్పిటల్ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు వైద్యులు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా డాక్టర్లకు రక్షణ కల్పించాలని శంషాబాద్ జోన్ డీసీపీ రాజశేఖర్కు వినతి పత్రం అందజేసింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు డీసీపీ రాజేష్. హాస్పిటల్ పై దాడి చేసిన వారిని వెంటనే ఇప్పుడు డాక్టర్ అనే వాళ్ళు చేసేదే చావు బతుకుల మీద ఒక పోరాటం. సో ఈ పోరాటంలో 99% గెలుపు జరుగుతుంది, కానీ 1% ఎప్పుడు కూడా మనకు కొంత లాస్ జరగవచ్చు. సో కొన్ని సీరియస్ కేసెస్లో కొన్ని సందర్భాల్లో కొన్ని జరుగుతాయి, వాటిని యాక్సెప్ట్ చేయాలి. చేస్తూ వైద్యులకి సహకరిస్తూ, వైద్యుల్ని ఎంకరేజ్ చేస్తూ, వైద్యులకు వాడికి అండగా ఉంటూ, వాడికి సహకారం అందిస్తూ మనం వైద్య సేవలు పొందాలి. ఆ ఉద్దేశంతో ప్రజలు ఉండాలి. కానీ ఏదన్నా జరిగితే అది వైద్యుని తప్పు, వ్యాధి తప్పు కాదు, మా తప్పు కాదు అనే ఒక ఆలోచన నుంచి బయటికి రావాలి. వైద్యులు అనేవారు ఎవరైనా సరే తమ శాయశక్తుల, తమకున్న పరిజ్ఞానంతో, తమకున్న విజ్ఞానంతో వాళ్ళు పేషెంట్స్ని బాగు చేయాలనే చూస్తూ ఉంటారు. ఎవరైనా సరే మీ ప్రొఫెషన్లో మీరు చేస్తారు, మా ప్రొఫెషన్లో మేము చేస్తాం. ఎవరి ప్రొఫెషన్ అయినా నిజాయితీగానే చేస్తారు. అందులో కొన్నిసార్లు ఒడిదుడుకులు జరగవచ్చు, వాటిని యాక్సెప్ట్ చేస్తూ మనం మెరుగైన వైద్య సదుపాయాలు పొందుతూ అందరితో సహకరించుకొని అందరితో ఉండాలి. కానీ ఈ విధంగా దాడి చేయడం అనేది మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫు నుంచి ఖండిస్తున్నాము. ఎంతో సర్వీస్ చేసే ఉద్దేశంతో మనం ఇక్కడ శంషాబాద్లో అన్ని హాస్పిటల్ కూడా అదే ఉద్దేశంతో మనం చేస్తూ ఉంటే, ఈరోజు దాడులు చేస్తూ ఉంటే మనం ఏ విధంగా పేషెంట్లను తీసుకోగలుగుతాం? పేషెంట్లను చూడాలంటే కూడా ఇబ్బందికరమైన ఇది కలుగుతూ ఉంది. ప్రతి హాస్పిటల్ కూడా శంషాబాద్లో కానీ, స్టేట్ లెవెల్లో కానీ, నేషనల్ లెవెల్లో ఉండే ప్రతి హాస్పిటల్స్లో కూడా ఇదే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులు జరగకుండా ఉండాలంటే మన గవర్నమెంట్ కూడా న్యాయపరమైన ఖచ్చితమైన వాళ్ళపైన శిక్ష విధించాలి. వాళ్ళపైన వివిధమైన రకరకాల సెక్షన్లు పెట్టి రూల్స్ అనేది పెట్టాల్సిన అవసరం. అందరికీ సీరియస్ పేషెంట్స్కి అందరికీ ఇబ్బంది జరుగుతుంది. దయచేసి ప్రజలకు మనవి చేస్తున్నాను ఏమంటే, ఇటువంటి పరిస్థితులు రావద్దు. ఎవరు డాక్టర్పై దాడి చేయొద్దు. డాక్టర్ పేషెంట్ పట్ల ప్రేమతోటే ఉంటాడు, కానీ వాడి మీద కక్షతోటి ఏమైనా వాడిని ప్రాణం తీసే ప్రయత్నం అయితే చేయడు. దయచేసి ప్రజలందరికీ మనవి, ఇటువంటి జరగకుండా అందరు సహకరించాలి, అందరూ డాక్టర్స్కి హెల్ప్ చేయాలి. వారిని కఠినమైన చర్యలు తీసుకోవాలి. వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇట్లాంటి విషయాలను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి తొందరగా దీని మీద వాళ్ళకి శిక్ష పడే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బాధ, డబ్బు రెండు ఒకటే. దాచుకుంటే పెరుగుతాయి, పంచుకుంటే తగ్గుతాయి. ఇది ఓ సినిమాలోని డైలాగ్. ఇది మన జీవితానికి కరెక్ట్గా సరిపోతుంది. కష్టాలు, బాధలు సన్నిహితులతో పంచుకుంటే మనసుకు రిలీఫ్గా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే క్రైమ్ క్లబ్లని స్థాపిస్తున్నారు ఔత్సాహికులు. అయితే ఈ క్రైమ్ క్లబ్స్ ఏంటి? ఇవి ఎక్కడ ఉన్నాయి? లెట్స్ వాచ్. ప్రతి ఒక్కరి జీవితంలో భాగమై ఉంటుంది బాధ. కొంతమంది బయటపడితే మరికొందరు కుమిలిపోతుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదంటున్నారు డాక్టర్లు, సైకియాట్రిస్టులు. అందుకోసమే మెట్రో సిటీలో హెల్దీ క్రైమ్ క్లబ్ల పేరుతో ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. మెట్రో నగరాల్లో కేఫ్లు, రెస్టారెంట్లో క్రైమ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన టికెట్స్ బుక్ మై షో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విక్రయిస్తున్నారు. గంట నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. పరిచయం లేకపోయినా అందరూ ఒక్కచోట చేరి తమ బాధలు, ఆవేదనలు పంచుకుని రిలీఫ్ అవుతున్నారు. ఒక ఆడపిల్ల మనసులో ఎంతో బాధ కలిగిన సిచ్యుయేషన్స్, సెక్షువల్ అబ్యూస్ కానీ, తెలిసిన ఫ్యామిలీ మెంబర్ బ్యాడ్ టచ్ కానీ, ఇలాంటి కొన్ని సిచ్యుయేషన్స్ ఉంటాయి. కొన్ని ఎలాంటి సిచ్యుయేషన్స్ అంటే ఇవి ఎవరికి
చెప్పుకోలేనివి, చెప్తే ఏమవుతుందో అని భయపడేవి, చెప్తే ఎవరు మనం నమ్ముతారో నమ్మరో, మనల్ని జడ్జ్ చేస్తారు, మనం ఊరికే చెప్పామేమో అని అనుకుంటారు అని అనుకునేవి, నెక్స్ట్ చెప్పడం వల్ల ఏం జరుగుతాయో అని బాధపడేవి. ఇవి మేము కొన్ని చూస్తూ ఉంటాం. పేరెంట్స్ అంటారు, మేడం ఇప్పటి వరకు ఈ అమ్మాయి ఇవన్నీ మాకు చెప్పలేదు, ఎందుకు చెప్పలేదో మాకు తెలియదు, చెప్తే మీరేం చేస్తారు, పేరెంట్స్ ఏం చేస్తారన్న విషయం డాక్టర్కి తెలియదు. సో అట్లా ఒక ఆడపిల్ల మనసులో చాలా భయాలు ఉంటాయి. ఏ విషయం గురించి, ఎప్పుడు, ఎవరితో, ఏ విధంగా, ఏ సిచ్యుయేషన్, వాళ్ళలోని ప్రాబ్లం చెప్పేంత వరకు వాళ్ళు చెప్పేది అయిపోయింది అని వాళ్ళు చెప్పేంత వరకు ఏడవనియండి. దట్ ఈస్ ఎ హెల్దీ ఫినామినన్ అంటాను నేను. మన దేశంలోనూ క్రై క్లబ్ విస్తరిస్తోంది. లాఫ్టర్ థెరపిస్ట్ కమలేష్ గుజరాత్లోని సూరత్లో 2017లో హెల్దీ క్రైయింగ్ క్లబ్ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు విస్తరించారు. ఇప్పుడు హైదరాబాద్లోనూ ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఇందులో పాల్గొనేవారు తమ బాధలను, జీవితంలో ఎదురైన సంఘటనలను గుర్తు చేసుకుంటారు. గైడెడ్ మెడిటేషన్ ద్వారా గుండెల విసేలా రోధిస్తారు. ఏడుపు వల్ల మెదడు నుంచి ఎండోర్ఫిన్ హార్మోన్ విడుదలై బాధను, ఒత్తిడిని తగ్గిస్తాయంటున్నారు డాక్టర్లు. గతంలో జరిగిన విషాద సంఘటనలను మాన్పించడానికి, సామాజిక బంధాలను బలోపేతం చేసుకోవడానికి ఈ థెరపీ ఉపయోగపడుతోందన్నారు సైకియాట్రిస్ట్. లోపల బాధను ఎక్స్ప్రెస్ చేసుకోగలిగే సిచ్యుయేషన్లో ఉంటారో, దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకోగలిగే సిచ్యుయేషన్లో వాళ్ళు ఉన్నప్పుడే మన దేశం ఎదిగినట్టు మనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళు ఎప్పుడు ఏమీ మాట్లాడకుండా ఉంటున్నారో, ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మన మీద ఆధిపత్యం చూపించడానికే ట్రై చేస్తూ ఉంటారు. ఎటువంటి వాళ్ళైనా కూడా, అధికారం ఉన్న వాళ్ళైనా అధికారం లేని వాళ్ళైనా, ఎప్పుడైతే మనం మాట్లాడగలం, when we are in a situation to speak about it or when we are in a situation to talk about it, ఇలాంటి సిచ్యుయేషన్స్ జరగవు. వ్యక్తిగత విషయాలు తెలియని వ్యక్తులతో పంచుకోవటం ఎంతవరకు సేఫ్ అన్నది ఆలోచించుకోవాలంటున్నారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీ విషయంలో నయా ట్రెండ్ నడుస్తోంది. యంగ్ ఏజ్లోనే తమ ఎగ్ స్పెర్మ్ను ఫ్రీజ్ చేసుకుంటున్నారు యువకులు. ఆలస్యంగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేందుకు పిండాన్ని కూడా ఫ్రీజింగ్ చేయించుకుంటున్నారు యంగ్ కపుల్స్. క్యాన్సర్ వంటి అనారోగ్య కారణాలు ఉన్నప్పుడు, భవిష్యత్తులో ఆలస్యంగా పిల్లలను కనాలనుకుంటున్నప్పుడు ఫ్రీజింగ్ మెథడ్ను ఫాలో అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. పాటు ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేసి ఆ తర్వాత వాళ్ళు కావాలనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ గర్భసంచిలో ప్రవేశపెట్టి డెలివరీకి సిద్ధం చేసినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అసలు ఇన్ జనరల్గా అసలు ఎంబ్రియోస్ ఎన్ని సంవత్సరాల పాటు ఫ్రీజింగ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ స్పెర్మ్ కానీ ఎగ్ కానీ ఫ్రీజింగ్ మెథడ్ ఎట్లా ఉంటుంది, ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది, ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి గారు ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఈ మధ్య కాలంలో ఈ ఐవీఎఫ్ గురించి ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. అసలు ఇన్ జనరల్గా ఐవీఎఫ్ అంటే ఏంది, ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి, ఎన్ని రకాలుగా ప్రెగ్నెన్సీకి పాసిబిలిటీ ఉంటుంది? ఐవీఎఫ్ అంటే అనేది ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అండి. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే ఏంటి అంటే, నార్మల్గా మన బాడీలో అయితే ఫర్టిలైజేషన్ అవుతుందో అది మనం బయట ల్యాబ్లో చేయడం జరుగుతుంది. దాన్ని ఇన్విట్రో అంటారు, బాడీలో ఇన్వివో అంటారు అనమాట. సో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది అంటే, ఎవరైతే కపుల్కి మనం ఐవీఎఫ్ అని మనము వీల్ డిసైడ్ అంటే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండి కొన్ని కారణాల వల్ల వాళ్ళకి మనం ఐవీఎఫ్ అని డిసైడ్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఐవీఎఫ్ ఇస్ డిసైడెడ్ ఫర్ ద కపుల్, వైఫ్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ హస్బెండ్ నుంచి స్పర్మ్స్. సో ఇవి తీసుకొని ఎగ్ని, స్పర్మ్ని మనం ఇక్కడ దిస్ ఇస్ ద ఐవీఎఫ్ ల్యాబ్, ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. అది దాన్ని మనం అయితే డిష్లో లేకపోతే ఇక్సీ పద్ధతి ద్వారా ఎగ్ని, స్పర్మ్ని మనం మిక్స్ చేసి దాన్ని ఫర్టిలైజేషన్ అంటారనమాట, బయట చేయడానికి. సో చేసి ఫర్టిలైజ్ చేసి మనం ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎంబ్రియోస్ అవే డే 5 వరకు ప్రోగ్రెస్ అవుతాయి. కొన్నిసార్లు డే 3 అని లేకపోతే డే 5 వరకు ఎంబ్రియోస్ అవే వాటికి ప్రోగ్రెస్ అయ్యాక ఆ ఎంబ్రియోని, ఆ తయారైన ఎంబ్రియోని మనం గ్రేడింగ్ చేసుకొని ఎలా ప్రోగ్రెస్ అయ్యింది, సెల్స్ ఎలా ఉన్నాయి అని దాన్ని గ్రేడింగ్ చేసుకొని మనం ఫ్రీజ్ చేసుకుంటాం. ఫ్రీజ్ చేసుకొని మరుసటి నెల అన్ని గర్భసంచులు అంతా ఎండోమెట్రియం అంతా బాగున్నాక మనం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సరగేసీ ఏంటి, సరగేసీకి కూడా కొన్ని సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉండే, అందరికీ సరగేసీ అనేది చేయడం ఉండదు. సో ఇది ఒక ఇంటెండింగ్ కపుల్ ఫీమేల్కి జనరల్గా ఏంటంటే
వాళ్ళకి గర్భసంచే లేకపోవడం కొన్ని కండిషన్స్లో, అండ్ యూట్రైన్ అనామలీస్ అంటారు. కంజెనిటల్ యూట్రైన్ అనామలీస్ అంటే ఏంటంటే గర్భసంచి సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం, ముల్లేరియన్ అనామలీస్ అంటారు. కొంతమందికి మధ్యలో గర్భసంచి లోపల పొర అస్సలు సరిగ్గా ఫామ్ అవ్వదు అనమాట, థిన్ ఎండోమెట్రియం. అంటే ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఎండోమెట్రియం అనేది పెరగదు. ఎండోమెట్రియం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంప్లాంటేషన్కి. అలాంటి వాళ్ళలో అంటే వాళ్ళకి అషర్మన్ సిండ్రోమ్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఇంకా మెడికల్ కండిషన్స్ ఉంటాయి కొంతమందికి, అంటే ఆ కండిషన్ వల్ల ప్రెగ్నెన్సీ అయితే ఫీమేల్కి ప్రమాదం. సో అట్లాంటి వాళ్ళలో కూడా సరగసీ అనేది ఆప్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా కండిషన్స్ ఏంటంటే రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే ప్రతిసారి ఆమెకి ఎంబ్రియోస్ మంచిని ఫామ్ అయ్యి ప్రెగ్నెన్సీ అంటే దానికి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, రికరెంట్గా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్, అట్లాంటి వాళ్ళలో సరగసీ అనేది ఆప్ట్ చేయడం, అంటే ఈ సెట్ ఆఫ్ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళకి సరగసీ అనేది ఆప్ట్ చేయొచ్చు. బట్ అకార్డింగ్ టు ద గైడ్ లైన్స్, అంటే ప్రాపర్ వేలో ఇది అంతా మనకి ఈ కండిషన్స్ అని అప్లై ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళకి ఈ కపుల్కి ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు ప్రెగ్నెన్సీ ఆప్ట్ చేసుకుందామన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేసి వాళ్ళ ఎంబ్రియోస్ని వేరే వాళ్ళ గర్భంలోకి ఇంట్రడ్యూస్ చేయడాన్ని సరగసీ అంటారనమాట. సో దీనికి కూడా ప్రాపర్ అంటే ఈ గైడ్ లైన్స్ పాటిస్తే ఆల్ట్యూరిస్టిక్ సర్గసీ అంటే ఈ ఏదైతే ఇంటెండింగ్ కపుల్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే అంటే దే హ్యావ్ టు బీ లైక్ వాళ్ళు ఏవైతే థర్డ్ పార్టీ వాళ్ళు తీసుకొస్తారో వాళ్ళకి యూ షుడ్ నాట్ గివ్ దమ్ మనీ. అంటే ఇది ఏదైతే ఏజెంట్స్ ద్వారా ఇప్పుడు ఇంత పే చేస్తున్నాం అన్నది ఉంటుందో అలా ఉండకుండా వాళ్ళకి 9 months అయ్యే ఖర్చులు వీళ్ళు భరించుకొని, కొంచెం మనకి గైడ్లైన్స్ ద్వారా ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆ ఇన్సూరెన్స్ అన్ని వీళ్ళు బేర్ చేసుకొని వాళ్ళు సొంతంగా వాళ్ళు వచ్చి నేను యాక్సెప్ట్ చేసి నేను సరగేట్ మదర్లా వెళ్తాను అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తేనే సరగసీ అనేది ఆప్ట్ చేసుకోవాలి. అది సో ఇప్పుడు ఇన్ జనరల్గా ఇప్పుడు చాలా మంది దగ్గర నుంచి వింటున్నాం, వాళ్ళు అంటే ఫ్యూచర్ కోసమో లేకపోతే లేట్గా మ్యారేజ్ చేసుకుంటాము లేకపోతే ఇంకేదన్నా సందర్భాల్లో వాళ్ళు ఈ వాళ్ళ ఎగ్ను కానీ లేకపోతే స్పెర్మ్ కానీ ఫ్రీజింగ్ చేసుకుంటున్నారు కొన్ని రోజుల పాటు లేకపోతే సంవత్సరాల పాటు. అది పాసిబిలిటీ ఉందా అండి? ఉంటే ఎప్పటి వరకు చేసుకోవచ్చు? సో ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఈ రీసెంట్ కాలంలో అంటే చాలా ట్రెండింగ్. ఎందుకంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీవియస్లీ ఏంటంటే ఒకసారి ఎర్లీ అంటే కరెక్ట్ ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోయేది అండ్ దే యూస్ టు గివ్ బర్త్, అంటే 22-23కి మ్యారేజ్ అయిపోయింది అంటే ఫర్టిలిటీ కూడా బాగుండేది. కానీ ఇప్పుడు దే పోస్ట్పోనింగ్ ద మ్యారేజెస్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్, సోషల్ రీజన్స్, దేర్ కెరియర్ ప్రాబ్లమ్స్ అండ్ కొంతమందికి కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా ఉంటాయి వేర్ ఇప్పుడు క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి సో ముందే ఎగ్ ఫ్రీజింగ్ చేసుకునే ఆప్షన్ చేసుకొని దాని తర్వాత గో ఫర్ క్యాన్సర్ మెడికేషన్ అనమాట. సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇలా ట్రెండింగ్ అయింది రీజన్ దానికి. సో దీంట్లో ఏంటంటే మనము ఏదైతే ఉమెన్కి మనం ఎగ్ ఫ్రీజింగ్ అనుకుంటామో సేమ్ ఐవీఎఫ్లో ఎలా అయితే స్టిమ్యులేషన్ చేస్తామో ఇంజెక్షన్స్ ఇచ్చి దాని తర్వాత ఎగ్ రిట్రీవల్ చేసి ఎగ్స్ని మనం ఫ్రీజ్ చేసేస్తాం అన్నమాట. సో ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ని సేమ్ యాజ్ ఎంబ్రియోస్ లాగా మనము 10 years వరకు మన గైడ్లైన్స్ ప్రకారం ఫ్రీజ్ చేసుకొని అది తర్వాత వాళ్ళు వాడుకునే అవకాశం ఉంటుంది. అంటే వెన్ దే గెట్ ఐడియల్ పార్ట్నర్ వాళ్ళ స్పర్మ్స్ తీసుకొని ఎగ్లోకి కలిపి మళ్ళీ థా చేసి ఎగ్లోకి కలిపి ఎంబ్రియోస్ ఏర్పడినాక ఎంబ్రియోస్ని మనం వాళ్ళ గర్భసంచిలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. స్పర్మ్ ఏంటి, స్పర్మ్ క్రయో ప్రిజర్వేషన్ ఎందుకంటే స్పర్మ్ ఫ్రీజింగ్ అని ఎందుకు చేస్తామంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. కొన్నిసార్లు వాళ్ళకి అసలు అంటే ఇప్పుడు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోయి ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి స్పర్మ్ బ్యాంకింగ్ లాగా చాలా ఉపయోగపడుతుంది. అంటే లేటర్ పార్ట్ ఇప్పుడు తగ్గిపోతుంది తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ 2 to 3 సీమెన్స్ ఫ్రీజ్ చేసుకొని ఇదే ఐవీఎఫ్కి వాడడానికి కూడా మేము స్పర్మ్ ఫ్రీజింగ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే కొంతమందికి అసలు 0 కౌంట్ ఉంటుంది, అట్లాంటి వాళ్ళు ఏంటంటే డోనర్ స్పర్మ్కి వెళ్తారు, అంటే వేరే వాళ్ళ స్పర్మ్స్ అన్ని ట్రై చేస్తారు. అంటే వేరే కండిషన్స్ 0 కౌంట్ ఉన్న వాళ్ళకి టెస్టిస్ నుంచి కూడా రిట్రీజన్ ట్రై అన్ని కండిషన్స్ ఫెయిల్ అయినాక వీ కెన్ గో ఫర్ డోనర్ స్పర్మ్ అంట. అట్లాంటి వాళ్ళకి కూడా డోనర్ స్పర్మ్స్ అనేది ఏఆర్టీ బ్యాంక్లో ఫ్రీజింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం బ్యాంక్తోని ఏమో తీసుకొని వాళ్ళకి ఎవరైతే కప్పులు ఉంటారో వాళ్ళకి మనం ఫ్రోజన్ శాంపుల్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇదండి చూసిరు కదా, ఇప్పుడు ఆ యూత్ అంటే యంగేజ్లో ఉన్నప్పుడే చాలామంది వాళ్ళ ఎగ్ను స్పెర్మ్ను ఫ్రీజ్ చేసుకుంటున్నారు. దాంతోపాటు కపుల్స్ పెళ్ళైన తర్వాత కపుల్స్ కూడా వాళ్ళు లేట్గా పిల్లల్ని కందామని అనుకున్నప్పుడు కపుల్స్ కూడా వాళ్ళ ఏదైతే ఎంబ్రియోస్ని కూడా ఫ్రీజ్ చేసుకుంటున్నారు. దానివల్ల ఎప్పుడైతే వాళ్ళు కావాలనుకున్నప్పుడు మళ్ళీ పిల్లల్ని కనడం కోసం వాటిని యూజ్ చేసుకుంటుంటే డాక్టర్ శ్రవంతి గారు చెప్తున్నారు.
ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన పెంచేలాగా కసరత్తు చేస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం. క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఫలితాలు, సాగు మెలకువలు, వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం, డ్రోన్ ఉపయోగం లాంటి అంశాల మీద రైతులకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపించారు యూనివర్సిటీ అధికారులు. పంటల సాగులో ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడంతో పాటు ప్రయోగాలు, ఆవిష్కరణల ఫలాలను రైతులకు అందించేందుకు జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం స్థాపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్వీకేలపై ప్రతిపాదనను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో పూర్తి స్థాయిలో సిబ్బంది లేక రైతులకు ఫలాలు అందడం లేదని విమర్శలున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో రైతులకు సేవలు అందించలేకపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సర్కార్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తోంది. గతంలో అరకొర వసతులతో ఉన్న 9 ఏరువాక కేంద్రాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు పునరుద్ధరించి కొత్తగా 15 రైతు విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రతి జిల్లా కేంద్రంలో కనీసం 50 ఎకరాల స్థలంలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. రైతులకు వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడం, పంటల మార్పిడి ఆవశ్యకతను వివరించడం, నేరుగా వరి విత్తనం వేయడం, పత్తిలో కలుపు మొక్కల నివారణ వంటి వాటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రోన్లు, యంత్రాల వినియోగం, కృత్రిమ మేధ, రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక సేవలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. వీటన్నిటి అమలుకు ప్రత్యేకంగా రైతు విజ్ఞాన కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టింది సర్కార్. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో పెట్టాలనే ఉద్దేశంతో ఈ 15 కొత్త వాటిని మేము మొన్న పాలక మండలిలో డిస్కస్ చేసినప్పుడు పాలక మండలి ఏకగ్రీవంగా ఈ ప్రతిపాదన ఆమోదించడం జరిగింది. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. రైతులకు వ్యవసాయ విశ్వవిద్యాలయం దగ్గర కావటమే కాకుండా మేము ఏదైతే క్వాలిటీ విత్తనాన్ని కూడా సప్లై చేసే దాంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ అమలు చేస్తుంది రైతాంగానికి. వాటిలో మేము భాగస్వామ్యం అవి ఈ కార్యక్రమాలను మేము నేరుగా రైతులకు ఈ తీసుకుపోవడానికి ప్రభుత్వం చేసే కార్యక్రమాలను కూడా రైతులకు వాటి మీద అవగాహన పెంచి ఆయా ఫలితాలు రైతులకు అందే విధంగా కూడా ఈ రైతు విజ్ఞాన కేంద్రాలు కృషి చేస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 17 ఏరువాక కేవీకేలను రైతు విజ్ఞాన కేంద్రాలుగా మార్చనుంది సర్కార్. మరో 15 జిల్లాల్లో కొత్త ఆర్వీకేలను ఏర్పాటు చేయనుంది. దీంతో 32 జిల్లాల్లో రైతు విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి కేంద్రంలో 4 నుంచి 6 గురు శాస్త్రవేత్తలను నియమించనుంది. ఇతర సహాయ సిబ్బంది ఉంటారు. వీటిలో ప్రయోగశాలలు జరగనున్నాయి. వీటికి అనుబంధంగా విత్తన, సాగు క్షేత్రాలు ఉంటాయి. ఇందులో డ్రోన్లు, యంత్రాలపై శిక్షణ ఇస్తారు. నిత్యం పరిశోధనలు, ప్రయోగాలకు, రైతు శిక్షణ కార్యక్రమాలకు అవకాశం కల్పిస్తారు అధికారులు. 15 జిల్లాలు ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 9 జిల్లాలో ఉన్న ఎక్కడైతే ఆ 40-50 ఎకరాల భూమి లేని ప్లేస్లలో కూడా రిక్వెస్ట్ చేసి ఎక్కడైనా గవర్నమెంట్ భూమి మంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లకు దగ్గర ఉంటే మంచిది. లేదు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో భూమి అందుబాటు లేకుంటే జిల్లాలో ఎక్కడైనా సరే ఒక సెంటర్ ప్లేస్లో కొంచెం మంచి రైతులకు అందరూ ఈజీగా వచ్చిపోయేటట్టుగా కొంచెం ఇరిగేషన్ ఉండి మంచి నేల సూటబుల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే ఒక 50 ఎకరాల ల్యాండ్ను కనుక అలాట్ చేస్తే మేము రైతులకు మరింత నేరుగా వాళ్లకు దగ్గర అవుతాం. రైతుల ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాల్పంచుకుంటాం. ప్లస్ రైతుకు ఈ వ్యవసాయ విజ్ఞానంపై కానీ నాణ్యమైన విత్తనాన్ని కూడా సరఫరా చేసే అవకాశం ఉంటుంది. రైతు విజ్ఞాన కేంద్రాలు అందుబాటులోకి వస్తే తమకు మరింత లాభం జరుగుతుందంటున్నారు అన్నదాతలు. పంటల సాగుపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందంటున్నారు. రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న సర్కారు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు ద్విచక్ర వాహనదారులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఎంత పెద్ద వర్షాలు పడితే వాహనదారులు అంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ₹1000 పెట్టి కొన్న బండ్లు చివరికి షెడ్డుకే పరిమితం కావచ్చు. కొన్ని రోజులుగా చాలా మంది ద్విచక్ర వాహనదారులు తమ బైకులు స్టార్ట్ కావడం లేదు, మధ్యలోనే ఆగిపోతున్నాయి. బైక్ మొత్తం బాగానే ఉన్నా కొత్త బైక్ అయినా ఆ సమస్య ఏంటో వాళ్ళకు తెలియడం లేదు. ఏమైందో తెలియడం లేదంటూ మెకానిక్ షాప్లకు వెళ్తే అసలు విషయాలు బయటపడ్డాయి. బైక్ ను మొత్తం సమగ్రంగా చెక్ చేసి చూస్తే పెట్రోల్ ట్యాంకుల్లో నీళ్లు ఉన్నాయని తేలుతోంది. ఇదేంటని అడిగితే అంతా ఇతరాల వల్లనే జరుగుతోందని చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన E20 నిబంధన ప్రకారం ఇప్పుడు విక్రయించే పెట్రోల్లో 20% ఇథనాల్ను మిక్స్ చేస్తున్నారు. ఇది పర్యావరణ పరంగా మంచిదే అయినా ఒక చిన్న లోపం పెద్ద సమస్యగా మారుతోంది. ట్యాంకు మూత సరిగ్గా పెట్టకపోతే వర్షపు నీటి ఒక్క చుక్క పడినా అందులో ఉన్న పెట్రోల్ అంతా ఇథనాల్ కారణంగా నీరుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పెట్రోల్ బంకులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంకుల్లో నీళ్లు కలిపిన పెట్రోల్ అమ్ముతున్నారని బంకుల సిబ్బందిని వాహనదారులు ప్రశ్నించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే బంక్ నిర్వాహకులు మాత్రం పెట్రోల్ సరఫరా నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉంటుందంటున్నారు. అయితే సమస్య ఇథనాల్ వల్ల కావచ్చు, బంకుల తీరుతో కావచ్చు. మెకానిక్లు, బైక్ నిపుణులు మాత్రం పలు ముఖ్య సూచనలు చేస్తున్నారు. వర్షాకాలంలో బైక్ ట్యాంకర్ల మూతలను గట్టిగా బిగించాలని చెప్తున్నారు. పార్కింగ్ చేసిన సమయంలోనూ వర్షం పడకుండా కవర్ అమర్చాలంటున్నారు. వర్క్ షాప్ లో వాటర్ సెపరేషన్ చెక్ చేయించాలంటున్నారు. బంక్ నుంచి పెట్రోల్ తీసుకునే ముందు జాగ్రత్తగా పరీక్షించాలని సూచిస్తున్నారు మెకానిక్లు, బైక్ నిపుణులు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వాహనదారులు తమ వాహనాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వాహన సంరక్షణ విషయంలో అలసత్వం చూపితే చిన్న చిన్న లోపాలు పెద్ద మరమ్మతులకే దారితీస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపైన నిరసనలు, అరెస్టులు జరుగుతూ ఉంటే మరికొంత సెలబ్రిటీలు మాత్రం ఈ బెట్టింగ్ యాప్లు కావని గేమింగ్ యాప్లను మాత్రమే ప్రమోట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి గేమింగ్, బెట్టింగ్ యాప్స్ రెండు వేర్వేరు యాప్స్ అని అంటున్నారు. మరి ఆన్లైన్ బెట్టింగ్లకు పర్మిషన్ లేకపోయినా ఇవి మొబైల్స్లలో ఎలా వస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. పెరుగుతున్న టెక్నాలజీతో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్నారు. టీ కొట్టు దగ్గర కూర్చుని రాజకీయాల గురించి మాట్లాడుకునే కాలం నుంచి స్మార్ట్ ఫోన్లోనే పాలిటిక్స్ చర్చించుకుంటున్నారు. టెక్నాలజీని మన అభివృద్ధి కోసం తయారు చేస్తుంటే దానిని చెడు కోసం వాడేవాళ్ళు ఉన్నారు. ప్రజలకు అత్యాశ చూపిస్తూ లింక్స్, యాప్స్ ద్వారా మోసం చేస్తూనే ఉన్నారు. ఇందులో ఒకటే బెట్టింగ్ యాప్స్. కోవిడ్ నుంచి ఇలాంటి యాప్స్కు బానిసలుగా మారి అప్పుల పాలై చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇలాంటివి ముందుగా గేమింగ్ల రూపంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రత్యక్షమవుతున్నాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో వీటికి సంబంధించిన ఏపీకే ఫైల్స్ని సైబర్ నేరగాళ్లు పెడుతున్నారు. ఇవి చూడడానికి యాప్ పేరు గేమింగ్ యాప్లా ఉంటుంది, కానీ ఆ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత క్రికెట్పై మనీ పెట్టవచ్చు, లైవ్ బెట్టింగ్ చేయవచ్చు, గెలిస్తే డబ్బు వస్తుందని ఆశ పెడుతున్నారు. దీంతో బెట్టింగ్ చేసి లక్షల రూపాయలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఫోన్లో ఈ యాప్స్ ఇన్స్టాల్ చేస్తే డేటా మొత్తం చోరీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. బైక్ రేసింగ్, చెస్, టెంపుల్ రన్, లూడో వంటి రిజిస్టర్డ్ ఆన్లైన్ గేమ్స్ ఆడవచ్చని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. కానీ బెట్టింగ్తో డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్లను ఆడవద్దంటున్నారు పోలీసులు. బెట్టింగ్ యాప్ అయినా, అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్, ఈ మధ్య ఓటీపీ ఫ్రాడ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అదేవిధంగా సోషల్ మీడియాలో వీళ్ళకు ఒక సోషల్ మీడియా వీళ్ళు చెక్ చేస్తుండగా, సోషల్ మీడియా ఇప్పుడు యూత్ బాగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోతున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు ఎప్పుడైతే సోషల్ మీడియా చూస్తూ సోషల్ మీడియా ద్వారా వీళ్ళకు కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది ఉంటుందని చెప్పి ఒక లింక్స్ వస్తున్నాయి. ఆ లింకులలో ఫస్ట్ ఎప్పుడైతే క్లిక్ చేసిరో వాళ్ళకు ఒక యాప్ లాగా వీళ్ళకు కనబడుతుంది. ఈ యాప్ అయితే ఎప్పుడైతే కనబడదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వీళ్ళకు ఫేక్ స్టాక్స్ని వాళ్ళకి అలాట్ అవుతాయి. దాని తర్వాత అమౌంట్ పెడతారు. వీళ్ళు అమౌంట్ పెట్టిన తర్వాత ఆ అమౌంట్ కొద్దిగా వీళ్ళకి వచ్చినట్టుగా చూపించేసి తర్వాతకి మొత్తానికి కంప్లీట్గా యాప్ను క్లోజ్ చేయడము, వీళ్ళని డిస్కనెక్ట్ చేయడము ఇవి జరుగుతున్నాయి. ఈ యాప్స్ విద్యార్థులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు పోలీసులు. దీనికి తోడు స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీస్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఆయా యాప్ కంపెనీలను ప్రమోషన్ చేయడంతో యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. తాము అభిమానించే సెలబ్రిటీలు కూడా గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారని లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు అమాయక ప్రజలు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ బెట్టింగ్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు పోలీసులు. పరిశీలిస్తున్నాం, కొన్ని కేసెస్ కూడా చేస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాం. అసలు ఆ బెట్టింగ్ యాప్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చట్ట ప్రకారం నేరం. ఎందుకంటే వాటిని ప్రమోట్ అనేది చేయటానికి లేదు. కొద్దిమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది బెట్టింగ్ యాప్ ఇన్ఫ్లుయెన్సర్స్కి. వాటిని చేయడం అనేది నేరము, వాటిని బెట్టింగ్లో పార్టిసిపేట్ చేయడం, ఆడడం నేరము, వాటిని ప్రమోట్ చేయడం నేరము, ఆడించడం, ఎవరైతే దాన్ని యాప్ని క్రియేట్ చేసి ఆడించడం ఏదవుతుందో అది కూడా నేరమే చట్ట ప్రకారం.
అయితే చాలా మంది సెలబ్రిటీల వాదన మరోలా ఉంది. తాను ఎలాంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయలేదని, కేవలం గేమింగ్ యాప్లని మాత్రమే ప్రచారం చేస్తానని తెలిపారు నటుడు విజయ్ దేవరకొండ. మరికొంతమంది సెలబ్రిటీలు తాము ప్రమోట్ చేస్తున్న యాప్స్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అంటున్నారు. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ, నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. చట్ట ప్రకారం బెట్టింగ్ కు పాల్పడడం నేరమంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఎవరైనా మోసపోతే గంటలోపు 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేస్తే డబ్బులు రికవరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు పోలీసులు. పేరుకేమో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, పిల్లలు లేని దంపతులకు చెప్పేదేమో సరోగసి ప్రక్రియ, జరిపేదేమో చిన్నారుల క్రయ విక్రయాల దందా. సికింద్రాబాద్ గోపాలపురం పోలీసుల స్టేషన్లో నమోదు చేసిన సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి సంబంధించి ఈ విచారణలో విస్తుపోయే నిజాలైతే వెల్లడవుతున్నాయి. సరోగసి ప్రక్రియతో బేబీని ఇస్తానని సృష్టి సెంటర్ నిర్వాహకులు మోసాలు చేశారని పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్నాయి. సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత అక్రమాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. రాజస్థాన్ దంపతులతో పాటు ఇదివరకు కూడా మోసాలు చేశారని గుర్తించారు పోలీసులు. మరోవైపు తన పేరు మీద టెస్ట్ ట్యూబ్ సెంటర్ నడిపిస్తూ అక్రమాలకు పాల్పడ్డారని గైనకాలజిస్టు కూడా పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ సెంటర్ నిర్వాహకురాలు నమ్రతపై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో 17 మందిని అరెస్టు చేయగా మరో 8 మందిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. గతంలో చేసిన చట్ట వ్యతిరేక విధానాలకు పాల్పడడంతో లైసెన్స్ రద్దయింది. దీంతో సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో ప్రముఖ గైనకాలజిస్ట్ లెటర్ హెడ్ పై చికిత్స చేస్తున్నారు. పిల్లలు కావాలని వచ్చిన దంపతులకు సరోగసి, ఐవీఎఫ్ విధానాలతో పిల్లలు పొందేలా చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతుంది. సరోగసి ప్రక్రియలో వేరే ప్రాంతాల నుంచి వస్తున్న మహిళలను తీసుకురావడానికి చైన్ లింక్ ఏజెంట్ మాఫియాను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు పోలీసులు. ఒకరితో ఒకరికి లింకు లేకుండా జాగ్రత్తలు పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 80కు పైగా సరోగసి కేసుల్లో శిశువులను క్రయ విక్రయాలు జరిపారని నిందితులు అంగీకరించారని తెలిపారు పోలీసులు. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను మరోసారి విచారణ చేసేందుకు కోర్టును కస్టడీ కోరనున్నారు పోలీసులు. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రప్రదేశ్కు చెందిన గ్యాంగులతో నమ్రతకు ఉన్న లింకులపై దర్యాప్తు చేస్తున్నారు. మెట్రో సిటీలో రోజులు మారుతున్న కొద్దీ హెల్తీ లైఫ్ స్టైల్పై ఫోకస్ పెరిగింది. ఇందుకోసం ఎంత ఖర్చుకైనా పెట్టేందుకు వెనుకాడటం లేదో నేటి తరం. ముఖ్యంగా సెలబ్రిటీలు, బిజినెస్ పీపుల్ ఫుడ్ విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం హెల్తీ ఫుడ్స్ కోసం పర్సనలైజ్డ్ చెఫ్లను నియమించుకుంటున్నారు. డైలీ హెల్తీ డైట్ మెనూను, న్యూట్రిషన్ డైట్ చార్ట్లను, కావాల్సిన కస్టమైజ్డ్ వంటలు చేసేవారికి లక్షల్లో జీతాలు ఇస్తున్నారు. ట్రెండ్గా మారిన పర్సనలైజ్డ్ చెఫ్ల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం. కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ హెల్త్ పై ఫోకస్ చేస్తున్నారు. ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం, డైలీ కావాల్సిన ఫుడ్లో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఇది ఎలా ఉన్నా ప్రస్తుతం పర్సనలైజ్డ్ చెఫ్లకు మాత్రం మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగాలు, వ్యాపారాలతో ఒకప్పుడు వంట మనిషిని పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ ఏం ఉండాలో డైట్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. సంపన్న వర్గాలకు చెందిన వాళ్ళు తమకు నచ్చిన వంటలను డిఫరెంట్ క్యూజిన్స్ స్టైల్లో వండే వారిని నియమించుకుంటున్నారు. ప్రస్తుతం చాలా మంది యువత, మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు ఆహారపు అలవాట్లను మార్చుకుంటున్నారు. జిమ్లు, హెల్దీ డైట్లు ఫాలో అవుతున్నారు. మితంగా కావలసినంత ఆహారం మాత్రమే తీసుకుంటున్నారు. గుండెకు సంబంధించి వ్యాధులు, బీపీ, షుగర్, లైఫ్ స్టైల్ డిసీజ్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది ఖర్చుకు వెనకాడకుండా లక్షల రూపాయల శాలరీస్ ఇస్తూ పర్సనలైజ్డ్ చెఫ్ ను పెట్టుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం చెఫ్ కోర్సులు చేస్తున్న వారికి డిమాండ్ పెరుగుతుందంటున్నారు హోటల్ మేనేజ్మెంట్ అండ్ కలినరీ కాలేజ్ నిర్వాహకులు. కానీ ఇప్పుడు ఏమైంది అంటే బికాస్ ఆఫ్ చేంజింగ్ ఇన్ ద ట్రెండ్, చేంజింగ్ ఇన్ ద వే పీపుల్ లుక్ ఎట్ హెల్త్, దాన్ని దృష్టిలో పెట్టుకొని కుక్ లేదు, వంటవాడు లేదు, షెఫ్ అనే దానికి, పర్సనల్ షెఫ్ అనే దానికి చాలా డిఫరెన్స్ ఉంది. పర్సనల్ షెఫ్ అనేవాడు ఏంటి అంటే హీ డూ థింగ్స్ పర్సనలైజ్ యాజ్ అకార్డింగ్ టు యువర్ హెల్త్.
వాటికి ఫైబర్ ఎంత కావాలి, ఇవన్నీ కూడా చాలా టెక్నికల్గా సైంటిఫిక్గా ఆలోచన చేసి క్యాలిక్యులేట్ చేసి వాటి డైట్ తయారు చేస్తారు. యూ గెట్ ప్రొఫెషనల్ అప్రోచ్, యూ గెట్ 5-star హోటల్ షెఫ్స్ వర్కింగ్ ఎట్ యర్ హోమ్. దట్ ఆ కాన్సెప్ట్ కూడా డెవలప్ అయింది. సంపన్న వర్గాల ఇళ్లలో పర్సనలైజ్డ్ చెఫ్ల ట్రెండ్ పెరుగుతోంది. ఇండియన్, ఇటాలియన్, చైనీస్, కాంటినెంటల్ రుచులతో ఆహారాన్ని వండి వడ్డించే చెఫ్లు వ్యక్తుల ఆరోగ్య అవసరాలకు తగినట్లుగా ప్రత్యేకమైన మెనూలను ప్లాన్ చేస్తున్నారు. ఈ తరహా సేవలను హైదరాబాద్ లో సంపన్న వర్గానికి చెందిన 50కి పైగా కుటుంబాలకు సేవలందిస్తున్నట్టు తెలిపారు కలినరీ లాంచ్ సంస్థ నిర్వాహకులు. ఓ చెఫ్ కావాలని ఎవరైనా అడిగితే తాము ముందుగా వారి అవసరాలను గుర్తిస్తామంటున్నారు. వారికి ఎలాంటి అలర్జీలు ఉన్నాయో తెలుసుకొని డాక్టర్లు, డైటీషియన్ సలహాలు తీసుకుని ప్రత్యేక మెనూను రూపొందిస్తున్నామని చెబుతున్నారు. వంట చేసేవారికి పర్సనలైజ్డ్ చెఫ్లకు చాలా తేడా ఉందంటున్నారు చెఫ్లు. ఆహార తయారీ, వ్యక్తిగతమైన మెనూలు, ప్లేట్ అలంకరణ వీటన్నింటిలో వైవిధ్యం చెఫ్లలో కనిపిస్తుందంటున్నారు. దాన్ని గుర్తించగలిగిన వాళ్ళకే తాము సేవలందిస్తామంటున్నారు ది పార్క్ హోటల్ చెఫ్ సత్యనారాయణ. సినీతారులతో పాటు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఇళ్లలో వంట వాళ్ళున్నారు. వారు తమకు తోచిన లేదంటే ఇంటి యజమాని చెప్పిన వంట చేస్తుంటారు. అయితే ఆ వంట ఇంటిల్లిపాదికి నచ్చాలని లేదు. ఇలాంటి వారు ఇప్పుడు పర్సనలైజ్డ్ చెఫ్ల వైపు చూస్తున్నారు అని చెప్తున్నారు. ఒక మెయిన్ థింగ్ ఈ పర్సనల్ షెఫ్ వు టేక్ పర్సనలీ టు ఏ కస్టమర్. సో డైట్ మెనూలా చేసుకొని ఈ పర్సనల్ డైట్ మెనూ ఫాలో అయ్యి టైం కన్సిస్టెన్సీ అంటే వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక షెఫ్ ఈ వర్క్డ్ ఇన్ ఏ స్టార్ హోటలా, ఈ వర్క్డ్ ఇన్ ఏ సర్టన్ రెస్టారెంట్స్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీయా, వాళ్ళ నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ డైట్ మెనూ ఇచ్చి దాని రెసిపీస్ వాళ్ళకి సెట్ అవ్వడము. ఒక పెద్ద డైరెక్టర్ కానీ, సెలబ్రిటీస్ కానీ, బిజినెస్ మ్యాన్ కానీ, ఏదైనా పెద్ద ప్రొఫైల్ ఇన్ ద సిటీలో ఉన్నది వాళ్ళకు కూడా హెల్త్ కాన్షియస్ ఉండడం అండ్ దే మేకింగ్ ఏ గుడ్ కిచెన్స్. చెఫ్లు ఎక్కడికి పడితే అక్కడికి, ఎవరికి పడితే వారికి వచ్చి వంట చేయరు అంటున్నారు. తాము తమ ప్రొఫైల్లో పలానా వారికి వండామని చెప్పుకోవడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. అలాంటి వారికే తమ సేవలను అందిస్తామంటున్నారు. పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, రియల్టర్లు లాంటి వారితో పాటుగా కఠినమైన డైట్ అనుసరించే వారికి చెఫ్ల అవసరం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నామని అన్నారు టాలీవుడ్ నిర్మాతలు. ఏడాదికి 250 సినిమాలు రిలీజ్ అయితే అందులో 200 చిన్న సినిమాలే ఉంటాయన్నారు. యూనియన్స్ రూల్స్ వల్ల చిన్న సినిమాలు తీసే నిర్మాతలకు స్వాతంత్రం లేకుండా పోయిందన్నారు. తమకు ఎంతమంది అవసరమో అంతే మందిని షూటింగ్కు అనుమతించే వెసులుబాటు లేదని తెలిపారు. ప్రతిరోజు షూటింగ్లో 100 నుంచి 150 మంది ఉంటున్నారని తెలిపారు. యూనియన్ రూల్స్ వల్ల ప్రొడక్షన్ కాస్ట్ అదేవిధంగా పెరిగిపోతుందని అన్నారు. ఇదివరకు పెట్టిన రూల్స్ మార్చాలని కోరారు ప్రొడ్యూసర్స్. ఉన్న పరిస్థితుల్లో ఒక నిర్మాత ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడో, నిర్మాతలు అంటే నేను సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండటం వల్ల ఏంటో అందరూ కూడా మీరు 100 కోట్ల సినిమాలు తీస్తారు కదరా, టికెట్ రేట్ ఎంత పెడతారు కదరా, ఇలాంటి ఇదే అవుతున్నాయి. కానీ మేము ఎవరో 100 కోట్ల సినిమాలు తీయట్లేదండి, అలాగే టికెట్ రేట్లు కూడా హైకులు పెట్టుకోవట్లేదండి. బట్ మేము వీఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, వీఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ, వీఆర్ హార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఇయర్లీ 250 ఫిలిమ్స్ వస్తే 200 ఫిలిమ్స్ స్మాల్ టు మిడ్ ఫిలిమ్స్ అండి. అవే ఇండస్ట్రీకి బ్రీతింగ్. నేను చూస్తున్నానండి ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో విపత్కర పరిస్థితి ఉంది. అందరూ కూడా తమ రైట్స్ గురించి మాట్లాడుతున్నారు. మేము మాత్రం మన రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా మాట్లాడితే బాగుంటుందని ఈ సమావేశం ఏర్పాటు చేశాం. కానీ ఇందులో మేము ఎవరో పెద్ద కాదు, చిన్న కాదు, వేరే గ్రూప్ ఆఫ్ రైజింగ్ ప్రొడ్యూసర్స్. ఒక సినిమా అనేది ఒక క్రియేటివ్ బిజినెస్, సినిమా బిజినెస్ అనేది. ఈ క్రియేటివ్ బిజినెస్లో ప్రొడ్యూసర్స్కి అంటే అట్లీస్ట్ ఒక స్మాల్ మూవీస్ తీసే ప్రొడ్యూసర్స్కి ఒక డెమోక్రసీ లేదు అని అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏంటంటే యూనియన్ రూల్స్ వల్ల. అంటే నేను ఆ రోజు చిన్న షూటింగ్ చేయాలి, ఒక ఆఫీస్ రూమ్లో ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో జరిగే ఒక సన్నివేశం షూట్ చేయాలి నేను. సో ఆ రోజు ఆ రూమ్లో ఒక చిన్న సీన్, ఒక హీరో ఫ్రెండ్ మధ్యలో తీసే ఒక చిన్న సీన్కి 80 మంది పనిచేస్తుంటారు అక్కడ. మీరు వచ్చి ఒక్కసారి వచ్చి చూడండి, అక్కడ ఎగ్జాక్ట్గా పనిచేసేది ఆ 4-5 ఒక 10 మంది ఉంటే చుట్టుపక్కల మొత్తం ఒక 80 మంది ఉంటారు అనమాట. నేను ఒక చిన్న షూట్ చేసుకోవడానికి నాకు 80 మెంబర్స్ ఎందుకు? ఆ బరువు నేను ఒక చిన్న నిర్మాతగా నేను ఎందుకు భరించాలి?
ఒక మిలియనియర్ హౌస్ మెయింటైన్ చేయడానికి నెలకు 10 లక్షలు పట్టొచ్చు, 50 లక్షలు పట్టొచ్చు. ఒక చిన్న వ్యాపారస్తుడికి 10,000లో అయిపోవచ్చు. రోజు కూలీ చేసే వాళ్ళకి 5,000లో నెల గడవచ్చు. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దుకుంటున్నప్పుడు ఒక సినిమా చేయాలనుకుంటున్న ప్రొడ్యూసర్ మాత్రం వాళ్ళకి నచ్చినట్టు ఎందుకు చేసుకోకూడదండి? మాకు నచ్చిన అసోసియేషన్స్, మాకు నచ్చిన వాళ్ళని మేము ఎందుకు పెట్టుకోకూడదు? ఒకసారి ఇప్పుడు గవర్నమెంట్ ఒక వేతనం నిర్ణయించినప్పుడు ఆ టెక్నీషియన్కి మినిమం వేజెస్ తగ్గకుండా వెళ్తున్నప్పుడు పెంచాలి అన్నప్పుడు అది ప్రొడ్యూసర్ ఇష్టం. నిజంగా ఆ క్రాఫ్ట్మెన్కి అంత ఇవ్వాలి అనుకుంటే ఇస్తున్నాం, హీరోలకి ఇవ్వాలి అంటున్నారు కాబట్టి ఇస్తున్నాం కదా. సో డబ్బులు ఎక్కువ ఉండో లేదంటే సరదా తీర్చుకుందామనో నేను ఇండస్ట్రీకి రాలేదు. నేను ఇది కెరియర్గా చూస్ చేసుకొని ఇది నా ప్యాషను అని నేను ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఇయర్స్లో ఇప్పుడు నేను చూస్తున్న ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అసలు డబ్బులు లేవు ఇక్కడ ఏ సినిమాలు డబ్బులు చేయట్లేదు. కానీ ప్రతి సినిమా బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. బడ్జెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఒకటి ప్రొడక్షన్ కాస్ట్ చాలా పెరుగుతుంది, అంటే అది కంట్రోల్లో లేకుండా అయిపోయింది. అది ఎందుకు అంటే మనకి షూటింగ్కి ఎంతమంది కావాలి, షూటింగ్ ఎక్కడ చేస్తున్నాం ఇది అనే పాయింట్ వదిలేసి ప్రతిరోజు సెట్లో 100 నుంచి 150 మెంబర్స్ ఉంటున్నారు. ఎందుకు అంటే ఓన్లీ రూల్స్ రెగ్యులేషన్స్, ఇంతమందిని పెట్టుకోవాలి, మీరు 7గురినో 9 మందినో పిలిస్తేనే మేము వస్తాం లేదంటే రాము అనేది ఒక దౌర్జన్యంగా ఉంది ఇక్కడ. మనకి ఏవైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ ఖర్చుకంతా వేస్టేజ్ ఖర్చు ఎక్కువ ఉంది ఇక్కడ. ఈ ఫెడరేషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఎప్పటి నుంచో పెట్టున్నాయి, అవి మార్చాలండి ఇప్పటికైనా. ఈ రోజు రంగారెడ్డి జిల్లా చిలుకూరు మండలం నక్కలవారి దగ్గర ఉన్న దళితుల భూములు వాళ్ళకే చెందాలని డిమాండ్ చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దౌర్జన్యంగా దళితుల భూములను లాక్కోవాలని చూసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితుల భూములను ట్రాక్టర్లతో దున్నించి హద్దులు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని స్థానిక పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు నారాయణ. దానిలో 68 ఎకరాల దాకా ఎస్సీస్ ఇక్కడున్నటువంటి రైతు పనులు చేసుకుంటున్నారు. ఎస్సీస్ దళితులు కలిసి దాదాపు 40-50 ఏళ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇవన్నీ దున్ని ఇవన్నీ మీకంతా తలా 10% ఇస్తాం, మీకంతా మేము తీసుకుంటామని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళకే సంబంధం, మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఎంఆర్ఓ వచ్చాడా, ఆర్డీఓ వచ్చాడా, వాళ్ళకే సంబంధం దానికి ఇది చట్టవిరుద్ధంగా దున్ని వాళ్ళు మొత్తం అరెస్ట్ పోతాం.